ఏం వదినా బాగున్నావా? బాగున్నాను నాగేశ్వరి, రా కూర్చో. ఏమ్మా కొత్తగా పెళ్లి అయింది కదా, ఎట్టుంది సంసారం? కొత్త సంసారం ఎలా ఉంది? చాలా బాగుంది వదిన. మా ఆయన చాలా బాగా చూసుకుంటున్నాడా. ఇప్పుడు బానే ఉంటదమ్మా, పెళ్ళైన కొత్తల్లో రాను రాను సంసారం దిగజారిపోతాది. ఇప్పటి నుంచే మీ ఆయన్ని గుప్పిట్లో పెట్టుకోవాలి నువ్వు. ఏం కాదులే వదిన, మా ఆయన నేను అడిగింది తెచ్చిస్తున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నావా. మేము ముద్దు మొక్కమా, ఈ రోజు తెచ్చిస్తాడు మే, రేపు అన్నిటికీ ఉడదగ్గర అడుక్కుంటావు నువ్వా? ఏంది వదిన నువ్వు చెప్పేది? నేను చెప్పేది ఏంటంటే, నీ మొగుడు తెచ్చిన సంపాదన అంతా నీ దగ్గర ఇయ్యాలా, నువ్వు పెట్టింది తినాలా, నువ్వు చెప్పింది చెయ్యాలి. ఆ విధంగా మొగుడిని గుప్పిట్లో పెట్టుకోవాలి మే, లేకపోతే నీ మాట వినడు వాడు. అమ్మా నాయన అంటాడు, ఫ్రెండ్స్ అంటాడు, పార్టీలు అంటాడు, ఆ విధంగా డబ్బులంతా ఖర్చు పెట్టేస్తాడు మే. అదంతా నువ్వు ఇప్పటి నుంచే జాగ్రత్త చేసి పెట్టుకోవాలా. అట్లా చేస్తే మా అత్త మా మామ ఏమన్నా అనుకోబోతారు వదిన. ఓ లేదు మే అనుకునేదే, ఎక్కువ మాట్లాడితే నువ్వే వేరు కాపురం పెట్టేయి. ఏం మాట్లాడుతున్నావు మే నువ్వు? కొత్తగా పెళ్లి అయిన ఆడబెట్టి కా మాట్లాడి చెప్పేది. ఏం గట్టి గట్టిగా అరుస్తున్నావా? మూసుకొని ఇంట్లో పో. ఏందే మూసుకొని పోయేది? అమ్మా ఓ అమ్మా కూడేనాడమ్మా. గుమ్మండి. సరే 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 గుమ్మండి గుమ్మండి గుమ్మ. సరే సరేలే, నేను వెళ్ళిపోతాను. ఏంది వదిన అన్న నా మాదిరి గడిచినావా? ఆ మాదిరిగా అరిచి ఆ మాదిరికి భయపెట్టేస్తానే మే, ఏ మొగుడైనా కంట్రోల్లో ఉంటాడు. అప్పుడు అత్త మామలు కూడా భయపడతారు. నువ్వు కూడా ఇదే పని చెయ్యి. నిజమే వదిన, మా ఆయన మా అత్త చెప్పినట్టే వింటాడా? అదేమే నేను చెప్పేదే, ఈ మాదిరిగా అత్త పెత్తనం లేకుండా నీ పెత్తనం ఏం వదిన